సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎర్న్ మోర్ని మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఎర్న్ మోర్ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. సో ఇలా మీరు ఎర్న్ మోర్ ఆఫర్లో ప్రజెంట్ ఈరోజు ఒక మంచి ఆఫర్ ఉంది. అదేంటంటే రివైటల్ ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఉంది. ఓకే, ఈ ఆఫర్ని కంప్లీట్ చేస్తే 45 పాయింట్స్ వస్తాయి మనకి. సో ఈ ఆఫర్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను వెబ్ ఆఫర్. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కండిషన్స్ చూపిస్తుంది. యూజర్ క్లిక్స్ ఆన్ ల్యాండ్స్ ఆన్ ది ఎల్పి, యూజర్ ప్రొసీడ్స్ విత్ ఎ క్వశ్చనీర్, యూజర్ fill a 3-field lead page, user fills the details in next page, user clicks on submit button, pixel fires here and lead is considered credited. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి యాప్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రమే మీకు ఇన్కమ్స్ వస్తాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మీరు ఇక్కడ వెబ్ ఆఫర్ని కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ లోడ్ అవుతుంది మీకు. వన్స్ ఈ ఆపర్చునిటీ మీరు లోడ్ అయిన తర్వాత దీన్ని టేక్ హెల్త్ ప్లెడ్జ్ అండ్ నో యువర్ హెల్త్ క్వశ్చన్ దీన్ని మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ లైఫ్ స్టైల్ ఎంత యాక్టివ్గా ఉంటుందని ఒక క్వశ్చన్ అడుగుతుంది. నైదర్ డూ ఐ ఎక్సర్సైజ్ నార్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, ఐ డోంట్ ఎక్సర్సైజ్ బట్ ఐ స్టే యాక్టివ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ అదర్. సో ఇది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. హౌ మెనీ మీల్స్ డూ యూ హ్యావ్ ఇన్ డే, ఐ ఈట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ యాంగ్రీ, 1 to 2 meals, 3 meals. 3 meals జనరల్ టిక్ చేస్తున్నాను. టిక్ చేసి నెక్స్ట్ కొడుతున్నాను. డూ యూ టేక్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్, ఐ హార్డ్లీ టేక్ న్యూట్రిషియస్ ఫుడ్, ఐఎమ్ నాట్ షూర్, ఐ మోస్ట్లీ ఈట్ అవుట్ సైడ్, ఇట్స్ హెల్తీ ఆన్ మోస్ట్ డేస్ ఆఫ్ ద వీక్, ఎస్ ఐ టేక్ ఏ న్యూట్రిషియస్ డైట్. సో ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇలా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది. హౌ ఆఫన్ డూ యూ ఫీల్ ఇరిటేటెడ్, స్ట్రెస్డ్ అవుట్, యాంగ్జియస్ అని అడుగుతుంది. సో సమ్ టైమ్స్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ డూ యూ ఫీల్ టైర్డ్ ఆర్ ఫ్యాటిక్ డ్యూరింగ్ ద డే, ఓకే, సమ్ టైమ్స్ సబ్మిట్. సో ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సంథింగ్ ఏదో ఒక నేమ్ ఫీమేల్ అన్నారు కాబట్టి సో ఇక్కడ నేను JHANSI ఝాన్సీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఈ సైన్ అప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ వచ్చింది మీ మొబైల్కి. మీ మొబైల్ని వెరిఫై చేసి ఆ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, సో ఇప్పుడు నాకు ఆల్రెడీ వెరిఫికేషన్ కోడ్ వచ్చినట్టుంది. పైన మీకు ఇప్పుడే వచ్చింది చూడండి. యూస్ కోడ్ 213263. ఓకే క్లిక్ చేస్తున్నాను. 213263 క్లిక్ చేసి వెరిఫై కొట్టాను. సో liberate.com వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, వెరిఫై అవుతుంది. ఓకే, సో రివైటల్ ఆపర్చునిటీ మనం క్లిక్ చేసిన తర్వాత అందులో అడిగిన క్వశ్చన్స్కి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పేరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి liberate.com అనే వెబ్సైట్లోకి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాము. అండ్ సో ఈ విధంగా అలో చేస్తారా నోటిఫికేషన్స్ అని ఒక సిగ్నల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ చూపిస్తుంది లిబరేట్ది. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. ఏజ్ ఎంత అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 25 years సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఫీమేల్ జెండరు అండ్ హైట్ అడుగుతుంది. హైట్ అరౌండ్ ఒక 5 ఏదో ఒక హైట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5'2" or 5'3" సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక 5'3". అండ్ వెయిట్ సెలెక్ట్ చేయమంటుంది. సో వెయిట్ అరౌండ్ ఒక 60 kgs ఆర్ 55 kgs ఏదో ఒకటి. ఓకే, మేబీ ఒక 59 kgs అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫుడ్ ప్రిఫరెన్స్ అని ఇంకొక ట్యాబ్ ఉంది. సో నాన్ వెజిటేరియన్ సెలెక్ట్ చేశాను. డూ యూ హ్యావ్ డయాబెటీస్ అని అడుగుతుంది. సో ఇక్కడ నో అనేది క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ అని అడుగుతుంది. డూ యూ హ్యావ్ డయాబెటీస్, నో. అండ్ తర్వాత డూ యూ హ్యావ్ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్, ఎస్ అని క్లిక్ చేస్తాను. ఏదైనా చేయొచ్చు మీ ఇష్టం. ఓకే, ఎస్ క్లిక్ చేసేసి సబ్మిట్ కొడుతున్నాను. సో వన్స్ ఈ డీటెయిల్ మొత్తం నేను ప్రొవైడ్ చేశాను. సో ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ మొత్తం నేను ప్రొవైడ్ చేశానో దాన్ని బట్టి యువర్ హెల్త్ కోషెంట్ 85% అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను కంప్లీట్ చేసేసాను. ఏవైతే కంప్లీట్ చేయాలో ఆ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను. సో ఈ విధంగా మీరు ఈ ఆఫర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ చామ్ క్యాష్లోకి వచ్చి మీరు నెక్స్ట్
ఆఫర్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేయొచ్చు. బట్ ప్రతి ఆఫర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మీ మొబైల్ నెట్ని ఆఫ్ చేయండి. అలాగే మీ ఐపీ అడ్రస్ మారిందో లేదో చెక్ చేసుకోండి. ఐపీ అడ్రస్ మారిందో లేదో చెక్ చేసుకోవడానికి మీరు మై ఐపీ అనే యాప్ ఉంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ఇంకేదైనా యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు నెట్ ఆఫ్ చేయడానికి ముందు మీ యొక్క ఐపీ అడ్రస్ ఏముంది అండ్ అదేవిధంగా నెట్ కనెక్ట్ అయిన తర్వాత మీ ఐపీ అడ్రస్ ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. పబ్లిక్ ఐపీ అండ్ లోకల్ ఐపీ అని రెండు ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిక్ ఐపీ ఈ విధంగా కనెక్ట్ అయింది అండ్ లోకల్ ఐపీ అది ఇందాక మనం చూసినట్టు కనెక్ట్ అయింది. దాన్ని మనం నోట్ చేసుకొని తర్వాత మళ్ళీ మన మొబైల్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత సేమ్ ఐపీ ఉందా లేదా ఐపీ అడ్రస్ మారిందా లేదా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఐపీ అడ్రస్ మారితేనే మనకి ఇన్కమ్స్ వస్తాయి. ఐపీ అడ్రస్ మారకపోతే మనకి ఇన్కమ్స్ రావు. కాబట్టి ఒకసారి ఇలా నేను డేటా కనెక్షన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి లోకల్ ఐపీ చెక్ చేసుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే కనుక మీరు ఈజీగా ఇక్కడ కాపీ బటన్ క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఐపీ అడ్రస్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చామ్ క్యాష్ ఓపెన్ చేసి చామ్ క్యాష్లో మరొక ఆఫర్ కూడా ఉంది. సింపుల్గా ఆ ఆఫర్ కూడా మీకు చూపిస్తాను. వెబ్ ఆఫర్ యూరో విజిల్. సో ఇది కూడా వెబ్ ఆఫర్ కాబట్టి దీన్ని నేను క్లిక్ చేసి ఇప్పుడు ఫినిష్ చేస్తాను. చూడండి. సో ఈ వెబ్ ఆఫర్ని మనం క్లిక్ చేసిన తర్వాత వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని కంపల్సరీ మనం చదవాలి. చదివిన తర్వాతే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ యూజర్ ఫిల్ 6 ఫీల్డ్స్ ఫామ్ ఆన్ ల్యాండింగ్ పేజ్. అంటే ల్యాండింగ్ పేజ్లో మీకు ఒక 6 ఫీల్డ్స్ ఉన్న ఫామ్ వస్తుంది, దాన్ని ఫిల్ చేయాలి. అదే అలాగే యూజర్ SMS ద్వారా వచ్చిన పిన్ని కన్ఫర్మేషన్ చేయాలి. అప్పుడే ఈ లీడ్ అనేది కౌంట్ అయ్యి మీకు క్రెడిట్ వస్తుందని అడుగుతుంది. ఓకే. సో మనం ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తున్నాం వెబ్ ఆఫర్ని కింద. ఇలా ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మాత్రమే మీరు ముందుకెళ్ళాలి. ఈ విధంగా వెబ్ మనం క్లిక్ చేసగానే మనకి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్గా క్రోమ్ బ్రౌజర్ లేని వాళ్ళు కంపల్సరీ క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి ఏ బ్రౌజర్ ఓపెన్ చేయాలని అడిగినప్పుడు. ఓకే. ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అడిగినప్పుడు ఈ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయండి. నేమ్ అని అడుగుతుంది. సో నేమ్ అభిరామ్. ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఓకే. సిటీ అని అడుగుతుంది. సిటీ ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు. మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఒకటే సెలెక్ట్ చేయాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. పిన్ కోడ్ 500001 క్లిక్ చేస్తున్నాను. అండ్ అడ్రస్ అని అడుగుతుంది. సో మరీ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే మాత్రం బెటర్, నాకు తెలిసినంతవరకు మీకు తెలిసిన అడ్రస్సే ఇవ్వండి. మీకు అడ్రస్ తెలియకపోతే కనుక ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5-4/G అనో B అనో ఇచ్చేసి G అని ఇవ్వండి. ఇచ్చేసి దాంతోపాటు ఏదైనా స్ట్రీట్ నేమ్ రాయండి. సింపుల్ అమీర్పేట్ ఏదో ఒకటి, అమీర్పేట్ అని చెప్పి ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, నా మొబైల్ నెంబర్. అండ్ అదేవిధంగా ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. కాబట్టి 1 టైం పాస్వర్డ్ మొబైల్కి వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి అని ఉంటుంది. ఓకే క్లిక్ చేశాను నేను. సో వన్స్ ఈ పాస్వర్డ్ నాకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ నా మొబైల్కి మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది. సో ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. వచ్చేసింది. ట్యాగిన్స్ అనే పేరుతో వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి ఇందులో నాకు వచ్చిన ఓటీపీని చెక్ చేసుకుంటున్నాను. సో ఓటీపీ వచ్చేసి ఇక్కడ 7724. సో ఈ 7724 ఓటీపీని నేను క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. 7724. ఓకే. ఇది ఎంటర్ చేసేసి గెట్ ఫ్రీ డెమో అనేది నేను క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ నేను గెట్ ఫ్రీ డెమో క్లిక్ చేయగానే నేను ఈ ఆఫర్ దాదాపు కంప్లీట్ చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ ఫిల్ అప్ ది ఫామ్, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. సో ఈ విధంగా మీరు వెబ్ ఆఫర్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది చామ్ క్యాష్లో. అండ్ మీరు ఇలా ఫిల్ చేసిన తర్వాత మీ ఇన్కమ్ని చామ్ క్యాష్లో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత, ఇమీడియట్గా కాదు, ఒక 10 to 15 మినిట్స్ తర్వాత యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అలా చెక్ చేస్తే మీకు ఇన్కమ్స్ వస్తాయి. ఇన్కమ్స్ ఎక్కడ చూడాలో మాత్రం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చామ్ క్యాష్లో మీకు ఏ ఇన్కమ్ అయినా సరే మీరు ఈ పైన ఉన్న ఈ మెనూ బటన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న మై ట్రాన్సాక్షన్స్ని క్లిక్ చేస్తే ఇందులో మీకు
ఏ కేటగిరీ ద్వారా ఇన్కమ్ వస్తుందో ఆ కేటగిరీలో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాయినింగ్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఇక్కడ జాయినింగ్లో చూపిస్తుంది. ఇన్కమ్ జంక్షన్ ద్వారా వచ్చిన ఇన్కమ్ జంక్షన్లో చూపిస్తుంది. ఎర్న్ మోర్ ద్వారా వచ్చిన ఇన్కమ్ చూడాలంటే ఇక్కడ ఎర్న్ మోర్ని మనం క్లిక్ చేయాలి. ఇలా 10 రోజుల క్రితం వరకు మీకు ఎంత ఇన్కమ్స్ అయితే వచ్చిందో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఆఫర్స్ ఫిల్ చేశాను. సో మీరు కూడా చూసారు, రివైటల్ అని ఒకటి అండ్ అదేవిధంగా యూరోవిజిల్. ఈ 2 ఆఫర్స్ కంప్లీట్ చేసిన దానికి జస్ట్ ఇప్పుడే నేను కంప్లీట్ చేశాను. కరెక్ట్గా ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చింది. సో నేను లెవెల్ 0 అంటే నా ఐడిలో నేనే ఎర్న్ మోర్లో ఈ ఆఫర్ ఫిల్ చేశాను కాబట్టి సో ఎర్న్ మోర్లో కంప్లీట్ చేసిన వాళ్ళ పేరు, రెఫరల్ ఐడి చూపిస్తుంది అండ్ డేట్ చూపిస్తుంది. సో రివైటల్ కంప్లీట్ చేసిన దానికి 45 పాయింట్స్ అండ్ యూరోవిజిల్ కంప్లీట్ చేసిన దానికి 30 పాయింట్స్, టోటల్ 75 పాయింట్స్ స్పాట్లో వచ్చింది. అలాగే నా డౌన్లైన్లో మెంబర్స్ కంప్లీట్ చేయడం వల్ల, నా లెవెల్ 1లో పర్సన్ కంప్లీట్ చేయడం వల్ల మనకు రివైటల్ ఆఫర్ మీద 7 పాయింట్స్ వచ్చింది. అలాగే ఓయో యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మనకి 4 పాయింట్స్ వచ్చింది. సో ఈ విధంగా మనకి టీం నుంచి కూడా ఈజీగా 4, 5, 7, 8, 10 పాయింట్స్ ఇలా వస్తుంది. ఒకసారి సింపుల్గా ఆలోచించండి, మీకు యావరేజ్గా ఒక 5 పాయింట్స్ ఒక పర్సన్ నుంచి వచ్చినా కూడా మీ టీం ఒక 200 మంది ఉంటే కనుక ఆటోమేటిక్గా ఒక రోజులో మీకు $1 ఇన్కమ్ ఈజీగా జనరేట్ అవుతుంది ఎర్న్ మోర్ నుంచి. అదే 2000 మంది ఆఫర్స్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటే ఎంత అవుతుంది? 20,000 మంది ఉంటే ఆఫర్స్ కంప్లీట్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్. చామ్ క్యాష్లో ఇన్కమ్ ఎప్పుడు మీరు ఒక్కరే పని చేస్తున్న టైంలో మీకు